ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలోని 964 ప్రైవేట్ బస్సుల్లో 750 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డి తెలిపారు. ప్రతి స్కూల్ బస్సు ఫిట్నెస్ క్లియర్ అయిన తర్వాతే విద్యార్థులను తరలించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగే అలవాటు ఉన్నటువంటి డ్రైవర్లను గుర్తించి తొలగించాలని అంటున్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. రియోపడుతున్నటువంటి క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2000కు పైగా బస్సులు ఉంటే ఇప్పటివరకు 1500కు పైగా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలను రవాణా శాఖ అధికారులు కొనసాగించారు. హనుమకొండ జిల్లాలో ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఇప్పటివరకు ఎంత ఫిట్నెస్ పరీక్షలు కొనసాగాయో తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో హనుమకొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డి ఉన్నారు. సార్తో మాట్లాడడం. సార్, హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని కొనసాగాయి, మొత్తం మీద ఎన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి సార్? హనుమకొండ జిల్లా తీసుకున్నట్టయితే మనకు 964 వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి మన రూల్స్లో. దాంట్లో ఈరోజు నిన్నటి వరకు, అంటే ఈరోజు కూడా స్టార్ట్ అయినాయి, మళ్ళీ నిన్నటి వరకు మనకు 753 వెహికల్స్ రెన్యూ అయిపోయి ఉన్నాయి ఫిట్నెస్. సో అరౌండ్ కమింగ్ అవుట్ 85% వరకు 80 to 85 అయిపోయినాయి. బ్యాలెన్స్ వాటిలో కూడా నేను అనుకునేది ఏంటంటే కొన్ని మన 15 yearsకు నియర్ బై ఉన్నాయి, కొందరు రారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఉన్నారేమో. వాళ్ళకు కూడా మీ ద్వారా మనవి ఏంది అని అంటే, ఈ 3-4 monthsే కదా ఫిట్నెస్ లేకుండా తిరుగుతాము అని అనుకోవద్దు మీరు. ఎందుకనంటే ఒక్కరోజు తిరిగినా కూడా ఫిట్నెస్ లేని వాహనంకి మేము మండే నుంచి స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్మెంట్ ఓన్లీ స్కూల్ బస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒక 7-8 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి హన్మకొండ వరంగల్ జిల్లా మొత్తం కూడా ప్రతి స్కూల్ బస్ను తనిఖీ చేయడం జరుగుతుంది. సో ముందే ప్రాయర్గానే మీ స్కూల్ యజమాన్యానికి కానివ్వండి, ఈఐబి ఓనర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్ ఓనర్స్కి ఏంటంటే మీరు ఫిట్నెస్ రెన్యూ చేసుకొనే స్కూల్ పిల్లలని తింపండి. ఎందుకంటే స్కూల్ పిల్లల ప్రాణంతో చిలగాట మాడినట్టు అవుతుంది. మనము స్కూల్ యజమాన్యంకి కూడా ఇబ్బంది ఉంటుంది, పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని మీ ద్వారా వారిని మనవి చేస్తాం. ఇప్పటివరకు మీరు ఫిట్నెస్ పరీక్షలు కొనసాగించారు కదా సార్, ఆ బస్సులకు సంబంధించిన ప్రైవేట్ యజమానులు సహకరిస్తున్నారా? వాళ్ళకి ఏ పేపర్స్ ఉండాలి, ఎటువంటి నిబంధనలు ఉంటాయి వాళ్ళకు? ఇప్పటి వరకు కోఆపరేట్ చేస్తున్నారు. మా ఇన్స్పెక్టర్స్ క్షుణ్ణంగా ప్రతి బండిని డ్రైవ్ కూడా చేస్తూ ఉన్నారు. ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెహికల్స్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కంటెంట్స్ లేవని అన్నప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. గ్లాస్ ఏదన్నా పగిలి ఉన్నప్పుడు చెప్తే కూడా మళ్ళీ 3-4 days టైం తీసుకొని ఇప్పటి వరకు అట్లా మనం 100% వీ కెన్ అష్యూర్. స్కూల్ బస్సులకు, కొత్త స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షల్లో తేడాలు ఏముంటాయి సార్? వాళ్ళు ఏ పేపర్లు తీసుకురావాలి, ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి ప్రాసెస్? డాక్యుమెంటేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ యాజ్ గుడ్ యాజ్ కొత్త వెహికల్కి ఏమైతుంటాయో పాత వెహికల్స్ కావే. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ గ్రిల్స్ అంటాం, స్టెప్ అంటాం, ఎంత అయితే ఉండాలనో అవన్నీ నామ్స్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానివ్వండి. డ్రైవర్ సీనియారిటీ ఇంపార్టెంట్. 5 years ఎక్స్పీరియన్స్, హెవీ వెహికల్ నడిపించడంలో 5 years సీనియర్ అయి ఉండాలి. ఆ డ్రైవర్ మీకు పాత బండా లేకపోతే కొత్తదా అనేది కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ 5 years సీనియర్ హెవీ వెహికల్ నడిపి అది చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత. మీకు లైసెన్స్ విషయంలో ఎలాంటి డౌట్ ఏమన్నా ఉందా సార్, దీనికి సీనియారిటీ ఉందా, ఆయన ఎలిజిబుల్ ఉందా లేదా, ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఎనీ టైం మా వర్కింగ్ అవర్స్లో మా ఆఫీస్కు పంపిస్తే ఆ డ్రైవింగ్ పర్టికులర్స్ అన్నీ కూడా తీసి మేము మీకు ఇస్తాం. ఫిట్నెస్ లేకుండా, ట్యాక్స్ కట్టకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, పొల్యూషన్ టోకెన్ అండ్ డ్రైవర్ లైసెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ స్కూల్ యజమాన్యం కూడా మేము మాట్లాడినప్పుడు చూస్తూ ఉన్నాను, మీరు కూడా ఎంతో కష్టపడి స్కూల్ను బిల్డప్ చేస్తారు. 10 years 20 years ఒక చిన్న ఇన్సిడెంట్స్ తోటి స్కూల్ మొత్తం బ్లేమ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అవన్నీ కాకుండా పిల్లల లైఫ్ అనే దగ్గర ఎవరు కాంప్రమైజ్ గారు, ఎవరికి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఊర్లలో కూడా వస్తాం, మీరు అనుకుని ఉంటారు ఇంటీరియర్ ప్లేసెస్ ఇన్ని రోజులు రారు అనేది. మాకు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఒక 10-15 days ఎక్స్క్లూజివ్లీ స్కూల్ బస్సెస్ మీదనే ఉంటుంది. గవర్నమెంట్, మా మినిస్టర్ గారికి కాన్సన్ట్రేషన్ వీటి మీద చేయమని ఉంది, మా డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అందరు కాన్సన్ట్రేషన్ స్కూల్ బస్ మీద ఉంది. మీరు తర్వాత కేసులు ఇప్పుడు మా దగ్గర ఇంతకుముందు మీకు వచ్చిండ్రు 82 అదేదో మ్యారేజ్ పార్టీని తీసుకుపోతా ఉన్నారు, రాస్తే 85,000 పెనాల్టీ అవుతుంది. సో అలాంటివి మీరు చేయకండి. స్కూల్ బస్ ఈజ్ మెంట్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ ఓన్లీ. స్కూల్ పిల్లలు కాకుండా మీరు మ్యారేజ్ పార్టీసు, ఎక్స్కర్షన్స్ అవన్నీ దయచేసి పెట్టకండి. అండ్ ఇంటీరియర్లో కూడా ఈసారి చెకింగ్ మండే నుంచే స్టార్ట్ చేస్తాం. కొంతమంది స్కూల్ బస్సులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, కొంత మద్యం తాగడం అటువంటి ఉంటాయి కదా సార్. డ్రైవర్లకు ఏం చెప్తారు, డ్రైవర్స్కు ఎటువంటి రూల్స్ ఉంటాయి సార్? సేమ్ డ్రైవర్స్ ఎవరు మనస్సాక్షిగా వాళ్ళు నడిపియాలా. మీ పిల్లలు ఇంకో వెహికల్లో తిరుగుతూ ఉంటారు, నా పిల్లలు ఇంకో వెహికల్లో తిరుగుతూ ఉంటారు. తాగిన డ్రైవర్ ఉన్నాడు అని అంటే యజమాన్యం కూడా రెస్పాన్సిబులే.
ఎందుకంటే ప్రతి బండిని పోలీస్ అఫీషియల్స్ ఆర్టీ అఫీషియల్స్ చెక్ చేయలేం మేము ఇంటీరియర్లో కానీ వచ్చి, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటుంది, ఉన్న ఫోర్స్ మనకు 8 to 10 ఇన్స్పెక్టర్స్ ఉంటారు. కాబట్టి మారల్ రెస్పాన్సిబిలిటీగా యజమాన్యం కూడా డ్రైవర్ ఏమైనా తాగే అలవాటు ఉన్నది పక్కకు పెట్టేసేయండి మీరు. సో కొందరు ఏంటంటే స్కూల్ 15th అన్నాక కూడా రీఓపెన్ కొంచెం లేట్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు, ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ బస్సెస్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి ఏమైనా లేట్గా రీఓపెనింగ్ అయ్యే అవకాశం ఉన్నది అని అంటే వాళ్ళు ఇంకొంచెం అన్ని ఇది అయిపోయినాక వద్దామనే ఉద్దేశంలో ఉంటారు. సో నేను అనుకునేది ఫిట్నెస్ లేకుండా తింపుతారు అని నేను అనుకుంటలేను, ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన ఉంది, ఇదేదో కొత్తది కాదు, ఎవ్రీ ఇయర్ రొటీన్ ప్రాసెస్ ఇది. సో వాళ్ళు కూడా ఫిట్నెస్ చేసుకొనే తిరగాలని నేను వారిని కోరుకుంటున్నాను. సో ఇది ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో 700కు పైగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు కొనసాగాయి. ఇప్పటివరకు ఫిట్నెస్ పరీక్షల్లో లోపాలు ఉంటే గుర్తించి మళ్ళీ ప్రైవేట్ యాజమాన్యానికి చెప్తున్నాం. అందరూ కూడా సహకరించాలి. విద్యార్థుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే రవాణా శాఖ అధికారులతో పాటు పేరెంట్స్, ప్రైవేటు మేనేజ్మెంట్ అంతా కూడా సహకరించి విద్యార్థుల ప్రాణాలను సురక్షితంగా స్కూల్కు వెళ్ళి సురక్షితంగా మళ్ళీ ఇంటికి వెళ్లే విధంగా స్కూల్ బస్సులు ఉండాలి. తప్పకుండా అందరూ నిబంధనలు పాటించాలని హనుమకొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 హన్మకొండ జిల్లా నుండి.